అర్థమైందా? ఎందుకంటే ప్రతిదిన బిడ్డలు దయచేసి గమనించండి, కొన్ని బంధాలు కొన్ని విషయాలకు ముడిపడి ఉంటాయి. ఈ దినాన లేఖన గ్రంథంలో దేవుడు రాసిన మాట ఏమిటంటే, నీకు అప్పగించిన నీ దేవుడే నీ యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, దాన్ని కాపాడుతున్నావా? అది ఏమవుతుంది? కాపాడుతున్నామా లేదా? ఏం అప్పగించాడు దేవుడు? పెళ్ళైతే ఎవరిని అప్పగించినట్టు? నీకు. అమ్మాయికి అయితే భర్తను అప్పగించినట్టు. వాళ్ళ పిల్లలు పుడితే ఎవరిని అప్పగించినట్టు? ఓయ్, వారికి పిల్లలు పుడితే ఎవరిని అప్పగించినట్టు? బిడ్డలను అప్పగించినట్టు. సంఘము, సమాజము, ఇరుగు పొరుగు, బ్రతకటానికి చేతి పని, ఇవన్నీ దేవుడు నీకు అప్పగించినవి. ఇవి నీకు అప్పగించినప్పుడు వీటి పట్ల నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నేటి కాలం ముందు చాలామంది జీవితాల్లో ఒక ఆలోచనతోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఒకే ఒక ఆలోచనతో జీవితాన్ని గడుపుతున్నారు. ఏమిటి ఆ ఆలోచన అంటే, దేవుడు వారికి అప్పగించిన విషయంలో, దేవుడు వారికి తెలియజేసిన విషయంలో, దేవుడు వారికి పని ఇచ్చిన విషయంలో, దాని మీద వారికి ఏమవుతుందో తెలుసా? ఒక అవగాహన కలిగి ముందుకెళ్తున్నప్పుడు, అనేకుల శత్రువులు ఎదురవుతున్నప్పుడు, ఆ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలియక వీళ్ళు మనసులో అనేకమైన ఆలోచనలు తెచ్చుకుంటున్నారు. ఒక వ్యక్తికి శత్రువులు ఎలా తయారవుతారు? చెప్పండి. మీకు తెలిసిన కొన్ని మాటలు చెప్పండి. శత్రువులు ఎలా తయారవుతారు? అనేక మార్లు పంచుకున్నాను. శత్రువులు ఎలా తయారవుతారు? అమ్మా, ఒక 3 విషయాలు ఒక 5 విషయాలు చెప్తాను మీకు. శత్రువులు ఎలా తయారవుతారు? ఒకటి, శత్రువు తయారవ్వాలంటే వాళ్ళు ఏం హాని చేయవసరంలా. అవునండోయ్, ఏం చేయవసరంలా? హాని చేయవసరంలా. శత్రువు తయారవ్వాలంటే హాని చేయవసరంలా. నచ్చనట్టుగా ప్రవర్తిస్తే చాలు. అర్థమైందా? ఏం చేసినట్టు? నచ్చనట్టుగా ప్రవర్తిస్తే చాలు. ఏమైపోయినట్టు? నాకు ఒక చిన్న క్వశ్చన్. అసలు నీకు నచ్చినట్టుగా పక్కన వాళ్ళు ఎందుకు ఉండాలా? ఒక మాట చెప్పండి నాకు. నీకు నచ్చినట్టుగా పక్కన వాళ్ళు ఎందుకు ఉండాలా? ఎందుకు ఉండాలి? అర్థమైందా? నీకు నచ్చినట్టుగా పక్కన వాళ్ళు ఎందుకు ఉండాలి? ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? నీకు నచ్చినట్టు నువ్వే ఉండవు. తెలుసా నీకు ఆ సంగతి? నీకు నచ్చినట్టుగా ఎందుకని? తనకు నచ్చినట్టుగా తను ఉండడు. తనకు తానే శత్రువు. అందుకనే దేవుడు లేఖన గ్రంథంలో చక్కటి మాట చెప్పాడు. ఆజ్ఞలు అన్నింటిలో 2 ఆజ్ఞలు చేస్తాడు క్రొత్త నిబంధనలో. ఆ 2 ఆజ్ఞల్లో వాటర్ తీసుకుంటే అమ్మా, తనకు తానే శత్రువు మనిషి. అందుకనే లేఖన గ్రంథంలో ఒక మాట అన్నాడు, నిన్ను వలే. అంటే నిన్ను ప్రేమించుకోవడం కుదరదు నీకు. తెలుసా నీకు ఆ సంగతి? నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. ఎందుకంటే నిన్ను నువ్వేం చేసుకోవచ్చు? ఈ బతుకు ఎందుకు? ఈ జీవితం ఎందుకు? ఎందుకోసం బతకాలి? ఎట్లాంటి బతుకు ఎందుకు? ఎట్లాంటి జీవితం ఎందుకు? నాకు ఎందుకు? ఏమైంది నీ జీవితానికి? ఏమైంది నీ బ్రతుక్కి? జవన్ గారు, ఏమైనా ఉండాల్సిన చోట ఇంటికిలే ఉండకుండా, లేకుండా నెత్తి మీద ఉండాల్సిన ఇంటికి ఉండకుండా మూతి మీద పెదాల మీద ములుతున్నాయా? ఎట్లాంటి జీవితం వద్దంటానికి? చెప్పండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి,
బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇంత మాత్రం ఎందుకు బతుకో అంటే అయిపోయిందా? మొట్టమొదటిగా నీకు దేవుడు నీకు అప్పగించింది అంటే నీలో ఉన్న ఆత్మను దేవుడు నీకు అప్పగించాడు. దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలా. మొన్న ఒక విషాదకరమైన బాధకరమైన విషయం ఏంటంటే, పాస్టర్ గారికి ఇద్దరు గొడవ అయిందంట. వాళ్ళిద్దరు కలిసి బాగా గొడవ ఆడుకుంటున్నారంట. ఈ గొడవ ఆడుకుంటా పాస్టర్ గారు ఎన్ని చెప్పిన పాస్టర్ వింటలేదని ఏదో గడ్డి కొట్టే మందు ఉంటే మందు తెచ్చుకుని డబ్బా తెచ్చుకుని తాగేసాడంట. హార్లిక్స్ తాగినట్టు తాగేసాడంట దాన్ని. విజయవాడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. అమెరికన్ హాస్పిటల్లోనే అక్కడ ఉన్నాడు విజయవాడలో. ఫోన్ చేస్తే వేరే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అక్కడ ఉంది, అన్న నేను ఇట్లా ఉన్నాను పాస్టర్ గారు. ఇప్పుడు బాధ కలిగింది, చచ్చిపోతే నీ సమస్యకు పరిష్కారం దొరికిద్దా? చెప్పండి. నువ్వు కించపరుచుకుని, నేను తక్కువ చేసుకుని, నువ్వు తక్కువగా మాట్లాడుకుని, వేస్ట్ ఫెలోని, దేనికి పనికిరాని నిన్ను తక్కువ చేసుకుని, నిన్ను అసహించుకొని, ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో ఉండకుండా, అన్నీ ఉంటేనే అందరు నా వాళ్ళు, ఏమి లేకపోతేనే ఒంటరి బతుకురాదు. అందరూ ఉంటారు పక్కన, కానీ ఒంటరి బతుకు అదేంటో అర్థం కాదు. ఎందుకంటే మనసులో ఒకటి ఉందిగా, మనసులో ఉంది కదా వేదన, బాధ. ఇదేం చేసేది? నిన్ను 10 మంది ఉన్నా నిన్ను ఒంటరిగా బతికిచ్చింది. 10 మంది మాట్లాడుతున్నావు, ఒంటరిదానివే. మనసులో బాధ లేకపోయినా, ఎవరు లేకపోయినా సరే 10 మంది నాతో ఉన్నట్టు ఉల్లాసంతో ఊగుతారు. నీ జీవితంలో నిన్ను నువ్వు శత్రువుగా ఎప్పుడు చేసుకోమాకు. నిన్ను నువ్వు శత్రువుగా బాధించుకోమాకు. నీకు అప్పగించింది ఏమిటో తెలుసా? దేవుడు నీలో ఉన్న ఆత్మను దేవుడు నీకు అప్పగించాడు. దాన్ని పాడు చేసుకోమాకు. ఆయన కొట్ట ఒకసారి అడిగలు నిద్రపోయేటప్పుడు అబ్బాయి కొడుతుంటాడు, గుర్తుపెట్టుకు. అందుకని బయటికి పంపుతున్నాను నేను. బాయ్, ఆయన నిద్రను పట్టించుకోమాకు, అర్థమైందా? ఆయన నిద్రపోతే నువ్వు కొట్టాను పంపించాడికి. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు శత్రువుగా ఎప్పుడు భావించుకోవద్దు. కష్టం నీ దగ్గరకు వచ్చింది, శ్రమ నీ దగ్గరకు వచ్చింది, బాధ నీ దగ్గరకు వచ్చింది, ఇబ్బంది నీ దగ్గరకు వచ్చింది, శోధన నీ దగ్గరకు వచ్చింది. సంతోషంగా కొద్ది కాలం ఓపిక కలిగి ఓర్చుకో, కొద్ది కాలం భరించు. ప్రేమాపేతలు ఎల్లకాలం ఒకలా ఉండవు. మీతో అనేక మాటలు చెప్తా ఉంటున్నా. అధికంగా పూసుకోవద్దు, అధికంగా రాసుకోవద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. విలువలు కాపాడుకోండి, మంచుకుంటాం. ఎక్కువ పూసుకున్నా, ఎక్కువ రాసుకున్నా విలువలు పోతే తర్వాత మొహభేదాలు, సమస్యలు, తలనొప్పులు, ఒంటరి బ్రతుకులు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న సత్యం. నిన్నటి కాలం ముందు ఒక మాట నాకు అర్థమైంది. ఒక విషయం ప్రభు నాకు తెలియజేసిన ఒక విషయం ఏంటంటే, కొత్తగా షూ తీసుకున్నా. అవి సాక్స్ వేస్తే పట్టట్లా, సాక్స్ లేకపోతే పడతాను. అట్లాగే వేసుకుని 2 hours అలాగే జర్నీ చేస్తే చెమట పట్టుకొచ్చింది లోపలంతా. షూ తీసి అలా ఓడ తీసేసి చెమట పట్టు బాగా ఇబ్బందిగా ఉంటే షూ తీసుకుని నడుతుంటే పైన చెమటకను ఈ శరీరానికి రెండిటికి రాసుకుపోయి మంట వస్తుంది, కొరికేసినట్టు అనిపిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, ఏమనిపించిందంటే, కొద్ది కాలము హ్యాపీనెస్ ఉండొచ్చు జీవితంలో, కొద్ది కాలం బాధ ఉండొచ్చు. బాధ ఉందన్న మాత్రం ఇప్పుడు షూ ఇడ్చి నేను వెళ్ళిపోలేనుగా. అర్థమైందా? ఇప్పుడు ఒక షూ ఏమైంది, నాకు కరుస్తుంది. నేనేం చేయాలి ఇప్పుడు? దాన్ని ఇడిచిపెట్టేలా, ఎందుకంటే కరుతుందిగా, పక్కన నొప్పి పడుతుంది. దాన్ని ఫ్రీగా చేసుకుని కాలు కొంచెం ఈడ్చుకుంటా కొంచెం దూరం నడిచా. ఆ తర్వాత ఫ్రీ అయిపోయింది, మరలా యథావిధిగా షూ వేసుకుని వచ్చేసా. నాకు నేను దేవుడు నేర్పించిన పాఠం అది. అర్థమైందా? మరి ఏ పాఠాలు నేర్చుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండవలసిన మీ బ్రతుకుల్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి. కనుక బాధ కలిగినప్పుడు దూరంగా చాసిపెట్టి తన్నితోటి చేయమాకండి. భరించండి, కొద్ది కాలం ఎదురు చూడండి. అర్థమైందా?
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీకు అప్పగించబడింది, నీలో ఉన్న ఆత్మను దేవుడు నీకు అప్పగించాడు. నీకు కష్టం కలగగానే నిన్ను శత్రువుగా మార్చుకుని నిన్ను హతమార్చుకోవడానికి కాదు, నిన్ను నష్టపరుచుకోవడానికి కాదు. చాలామంది అనుకుంటారు, పోతే పొందులే ప్రాణమేకపోతే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటారు. మొన్న ఈ మధ్యన ఒక సంఘటన, ఒక సహోదరి ఫోన్ చేసి, అన్నా నేను ఇలా బాధపడుతున్నాను అన్నా. ఏం చేద్దామమ్మా అన్న. చచ్చిపోవాలనిపిస్తుందన్నా అన్న. మరి బాధపోయిద్దా అన్న. బాధపడుతున్నాను అంది. ఏం చేద్దామమ్మా అంటే అనంగాలం వెంటనే ఏమంటుంది తెలుసా, చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. మరి చచ్చిపోతావు, బాధపోయిద్దా? బాధ. నువ్వు చచ్చిపోతే వాళ్ళన్నా సంతోషంగా ఉంటారన్నా. ఎవరుంటారు చెప్పండి? చిన్న క్వశ్చన్ మార్క్. సమస్యకు నువ్వు చనిపోతే పక్కన ఎట్ట సంతోషంగా ఉంటారు? ఏమన్నా జీవన్ గారు, చచ్చినంతకాలం ఎవరు గుర్తొస్తుంటారు? బతికినంతకాలం ఇంకా సంతోషంగా ఉంటారు వాళ్ళు. దెయ్యమే పట్టి పీడిస్తాం, అదొక బాధ. దెయ్యమే పట్టకపోయినా మనసులో ఏదైనా జరిగితే, అమ్మో ఆమె వచ్చింది, వదిలిపెట్టేటట్టు లేడు, ఇదొక గిలి. ఈ గిలికి నలుగురు దగ్గరికి వెళ్తారు. మొన్న ఒకరికంట ఇంట్లో కలిసి రావట్లేదంట. కలిసి రాకపోతే వెంటనే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి సిద్ధాంతం తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి అందరం కూర్చోబెట్టి, మీ చేతులు చూపించండి అన్నాడంట. వచ్చిన ఆయన సిద్ధాంతం చేతులు చూపించారంట. అందరూ ఏమని అడిగారంట, అమ్మ నువ్వు కూడా చేయి చూపించానంట. నేను చూపించరానంట. చూపించినంటే ఏం వాళ్ళే గొడవ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏం చూపించబోతే అది పరిస్థితి. వాళ్ళు బతుకు తీరు కోసమే పనులు చేస్తారు. అలాంటి వాటికి మీరు చోటుకి మాకండి. నీకు అప్పగించబడింది ఏమిటి? మొట్టమొదటిగా నీ జీవితం నీకు అప్పగించబడింది. ఇప్పుడు నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది, నీ తల్లిదండ్రులు నీకు అప్పగించాడు దేవుడు, వాళ్ళని కాపాడుకోవాలి. మూడవది, పెళ్ళైన తర్వాత నీకు భర్తను, పెళ్ళైన తర్వాత నీకు భార్యను దేవుడు నీకు అప్పగించాడు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన తర్వాత దేవుడు బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ అన్ని విషయాల్లో నీకంటూ దేవుడు ఆత్మీయంగా పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో ఉండడానికి నీకంటూ దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? మనదే. కనుక ఇప్పుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం ముందుకెళ్తుంటే శత్రువులు తయారవుతారు. 5 రకాలుగా శత్రువులు అవుతారు. ఎన్ని రకాలుగా చెప్పాలి? ఎన్ని రకాలుగా అవుతారు? 5 రకాలుగా శత్రువులు తయారవుతారు. ఈ 5 రకాల శత్రుత్వ లక్షణాల గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటా. ప్రియమైన బిడ్డలు దయచేసి గమనించండి. మొట్టమొదటిగా శత్రువు ఎలా తయారవుతాడు? నీకు ఇతరులకు నచ్చని చేసినప్పుడు నువ్వేమో ఉన్నట్టు వాళ్ళకి ఏమైనట్టు? ఉదాహరణకు భర్తే నీకు నచ్చినట్టుగా ఉంటున్నాడు, నీకు నచ్చినట్టుగా ఉంటలా. ఇప్పుడు నీకు ఎట్ట కనబడతాడు? నా పాలిటి పడ్డాడు, ఎందుకు ఎట్ట అంటాడుతో దేవుడు నాకు ముడిపెట్టాడు. ఎంత బాధపడతాం. అతను ఎలా చూస్తాం? ప్రేమతో చూస్తామా? మనస్ఫూర్తితో చూస్తామా? కారణం ఏంటి? మనకు నచ్చినట్టుగా ఉంటున్నారు కాబట్టి. మనకు ఎలా ఉంటారు వాళ్ళు? శత్రువుగానే ఉంటారు. రెండవది, శత్రుత్వం ఎలా వస్తుందంటే, చెప్పిన పని చేయకపోతే. ఏదైనా పని చెప్పారు, ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, చేయకపోతే ఎట్లుంటారు చెప్పండి? ఏమని భావిస్తారు వాళ్ళని? శత్రువు అనే పదానికి అర్థం చెబుతాలే మీకు. అసలు శత్రువు అంటే ఏంటి పదానికి అర్థం? చెప్పిన పని చేయకపోతే వాళ్ళని కూడా శత్రువులుగా భావిస్తారు. మూడవది, శత్రువులుగా ఎలా భావిస్తారంటే చెప్పుడు మాటలు వినటం వల్ల. ఇక్కడ కొంతమంది ఉన్నారు మన ఏరియాలోనే, పాప వాళ్ళు నేను ఎప్పుడు మాట్లాడుకోవాలి, వాళ్ళకి నాకు ఇప్పుడు గొడవలు లేవు. పాప వాళ్ళకి ఎవరో ఏయో చెప్పారంట చెవుల్లో దూసు అనుకుంటా, నన్ను చూడంగానే ఇట్లా సొత్తర గుడ్లు వేసుకుంది. అంటే ఇప్పుడు వాళ్ళ కంటికి నేను ఎట్ట కనపడుతున్నాను? అందుకని ఎవరి గురించి చెబుతుంది, ఎందుకు అందుకు నా గురించి చెప్పుకుంటూ పోవాలా? ఇప్పుడు వాళ్ళకి నాకు మాటలు లేవు, వాళ్ళు నేను ఎదురుపడి మాట్లాడుకున్నది లేదు, గొడవ ఆడుకున్నది లేదు, అరుచుకున్నది లేదు. ఎవరో ఏయో చెప్పారు చెవులో,
ఇప్పుడు వాళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నాను? శత్రువులా కనబడుతున్నా. చెప్పుడు మాటలు వినటం వల్ల మూడవదిగా శత్రువులు తయారవుతారు. నాలుగవదిగా శత్రువులు ఎలా తయారవుతారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నాలుగవదిగా ఎలా తయారవుతారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్తే చాలు, తప్పును తప్పుగా ఖండిస్తే శత్రువు తయారవుతారు. అర్థమైందా? తప్పును తప్పు చేస్తున్నావు అని చెప్తే ఏమవుతారు? శత్రువులు తయారవుతారు. తప్పును తప్పు చేస్తున్నామని చెప్పకూడదు. ఆడు తప్పు చేసిన ఉదాహరణ బాగా గుర్తుపెట్టుకోండి. తాగుబోతాడు రా, రే నువ్వు తాగుబోతాడు రా అనకూడదు. అన్నా ఏదో మానసిక బాధ వల్ల, ఏదో ఇబ్బంది వల్ల తాగుతున్నాడులే పోనీ అయ్యా అంటే రైట్, అవును నేను మానసిక బాధ వల్ల తాగుతున్నా అని అంటారు. నువ్వు తాగుబోతుడు అంటే శ్రమనిచ్చింది అంతే. అర్థమైందా? తప్పును తప్పుగా ఎప్పుడు ఎత్తి చూపించకూడదు. తప్పును తప్పుగా ఎత్తి చూపితే ఎవరికైనా తలనొప్పి, శత్రువులుగా తయారవుతారు. ఐదవదిగా శత్రుత్వము అనేది ఎప్పుడు తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది అంటే, ఐదవదిగా బాగా గుర్తుపెట్టుకోండి, సహవాసం వల్ల శత్రువులు తయారవుతారు. దేనివల్ల చెప్పాలి? దేనివల్ల? వాళ్ళకి వీళ్ళకి పడదు, ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి పడదు. ఈ ఇంట్లో కొంతమంది కూర్చుంటారు, ఆ ఇంట్లో కొంతమంది కూర్చుంటారు. ఇప్పుడు ఈ ఇంటి అమ్మ కూర్చున్న వాళ్ళకి వీళ్ళకి కూడా వాళ్ళంటే ఇప్పుడు కారణం ఏంటి? ఈ ఇంటి ఆమెతో ఎవరు చేస్తున్నారు? వీళ్ళు సహవాసం చేస్తున్నారు. ఆ ఇంటి ఆమెతో వాళ్ళు సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అసలు పడంది ఎవరికి? ఇద్దరికే. కానీ ఇప్పుడు సహవాసం చేసే వాళ్ళకి కూడా ఏమవుదు? పడిద్దా? మీరు చెప్పండి. పాపం వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా? కానీ ఎట్ట కనపడతారు ఇప్పుడు వాళ్ళకి? అంటే నీకు అప్పగించబడిన పనిని నువ్వు కాపాడుకునే విషయంలో నీకు ఇన్ని రకాలుగా శత్రువులు తయారవుతారు. ఎందుకంటే సాతానుగాడు సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటది. నీకేమనిపించింది? వాస్తవేగా అనిపించదు నీకు, ఇది కరెక్టేగా అనిపించదు నీకు. అంటే ఒక సహవాసం నిన్ను శత్రువుగా చేస్తుంది. వాళ్ళకి నీకే పగ లేదు, వాళ్ళకి నీకు ఏ దేశం లేదు, వాళ్ళకి నీకు ఏది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ 5 రకాల శత్రుత్వం మనసులోకి వస్తుంది. శత్రువు అనే పదానికి అర్థం ఏంటంటే నీకు అయిష్టముగా, నీ మనసుకు అయిష్టంగా కలిగిన వాడు నీకు శత్రువు. అయిష్టం అంటే నీ మనసులో అదే ఇష్టం ఉంటే శత్రువుగా భావిస్తావా? ఇష్టం ఉంటే ఏం చేస్తాం? అయిష్టంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నీకు ఎలా కనబడతారు? అవునా కాదా చెప్పండి? అయిష్టంగా ఉన్నవాళ్ళు అంటే నీ మనసుకు నచ్చట్లా, ఆ మనసుకు తగిన రీతిగా ఉండలేని పరిస్థితి. అందుకని వాళ్ళు నీకు ఎలా కనబడతారు? శత్రువులుగా. ఇప్పుడు నీకు అప్పగించబడిన పని విషయంలో వాళ్ళ అవసరం నీకుంది. ఇప్పుడు నీకు అయిష్టం ఉంది, వాళ్ళ అవసరం నీకుంది, నీకు అయిష్టం ఉంది. ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా? రాజ్యాలు పోయినాయి కానీ రాయల్టీ మాత్రం పోకూడదు. అర్థమైందా? రాయల్టీ మాత్రం పోకూడదు. రాజ్యం పోయిన పనే. ఇప్పుడు నీ శత్రువు కింద నువ్వేం చేస్తున్నావు? పెంచి పోషించుకుంటున్నావు నీ శత్రువుని. నీ మనస్సులోనే వారి మీద దేశాన్ని పెంచి పోషించుకుంటున్నావు. నేటి కాలం ముందు క్రైస్తవులు తెలియకుండానే శత్రువులుగా మారిపోతున్నారు చాలా మందికి. ఈ మధ్యన దయచేసి గమనించండి, ఎవరన్నా ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరగని కుటుంబముల నుంచి, అన్య కుటుంబముల నుంచి దేవుని సన్నిధికి ఎవరన్నా రక్షించబడ్డారనుకోండి, రక్షించబడితే వాళ్ళతో ఏం చెబుతారో తెలుసా? సేవకులు చాలామంది, ఇక నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళకూడదు, నీ బంధువులతో మాట్లాడకూడదు, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాళ్ళకు నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టిన నువ్వు తినకూడదు. ఏం చేయాలా? వెలివేయబడాలా? యేసుప్రభు ఇదే చెప్పాడా? యేసుప్రభు ఇదే చెప్పాడా? నేటి కాలం ముందు చాలా మంది అంటే ఇలా శత్రువులుగా చేసుకుంటున్నారు, వెలేస్తున్నారు. తప్పు. నువ్వు సృష్టికర్తని దేవుణ్ణి నమ్మావు, నువ్వు సత్యాన్ని గ్రహించావు, నీ రక్షణ
నీ ప్రాణమునకు రక్షణ ఆయనని గ్రహించావో, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన మరణించి మృత్యుంచడం తిరిగి లేచాడని నువ్వు నమ్మావో, నమ్మని యేసయ్య నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ద్వేషించకూడదు, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ద్వేషించకూడదు, ఏం కలిగి ఉండాలి? ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు ద్వేషాన్ని కలిగి ఉంటావో, ప్రేమించలేని మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, వాళ్ళు నీకు శత్రువుల కింద కనపడతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? అన్యులు వారు పెళ్లి చేసుకుంటే వెళ్ళొద్దని ఏ క్రైస్తవుడు చెప్తాడు? అది చెప్పేవాడు క్రైస్తవుడే కాడు. అర్థమైందా? క్రీస్తుని కలిగిన వాడు కాడు. ఏమని బైబిల్ సెలవిస్తుంది తెలుసా? వారి ఆచారములలో పాలివాడువై ఉండవద్దని చెప్తుంది, కానీ వారితో సహవాసం చేయొద్దని చెప్పట్లా. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు పనికిమాలిన ఆలోచన కలిగిన వాడితో సహవాసం చేయమని చెప్పింది బైబిల్. ప్రార్థనకి వెళ్తారు, కుట్రాలు మీటింగ్లో ఎలాంటి వాడితో సహవాసం చేయొచ్చా? ఒకళ్ళు బాగుపడితే వారు లేరు, ఒకళ్ళు మంచుకుంటే వారు లేరు, ఎలాంటి వాడితో సహవాసం చేయొచ్చా? మరి చేసేది ప్రార్థనే, ఇలాంటి వాడితో ఉండొచ్చా? వారు ప్రభుని ఎరగని వారు, నువ్వు ప్రభుని ఎరుగున్నావు, వారితో కలిసి వెళ్ళు. శ్రమలు కావివి మహిమ కిరణ
శ్రమ